తెలంగాణ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ మరి కాసేపట్లో మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. ఏడాది కాలంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు డిక్లరేషన్లను కూడా ప్రకటించింది. 6 గ్యారంటీలను హామీ ఇచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గాంధీ భవన్లో మరి కాసేపట్లో మేనిఫెస్టోను విడుదల చేస్తారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కర్ణాటకలోనే సరిగా అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కర్ణాటకలో రైతులకు 3 గంటలే విద్యుత్ ఇస్తూ ఉన్నారని, కాంగ్రెస్ను గెలిపిస్తే రైతులు రోడ్డున పడే దుస్థితి వస్తుందంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈ 9 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనేక ఆరోపణలు చేస్తోంది, అనేక విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపైనర్గా ఉన్న రేవంత్ రెడ్డి చాలా సభల్లో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్కు సంబంధించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో తెలంగాణలో ఈ 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల విషయంలో చాలా అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనకంతోన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద కొద్దిగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు ధరణి పోర్టల్ ఉంది. దాన్ని భూభారతి ఆర్ భూమాత పోర్టల్గా మార్చే అంటే జస్ట్ పేరు మారుస్తున్నారు అంతే. ఆ విధానాలని తప్పుపట్టారు. సో ఇప్పుడు పేరు కూడా అంటే అదే ఉంటుంది, బట్ పేరు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చిన హామీలని మ్యాక్సిమం ఇక్కడ 6 గ్యారంటీలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఆ గ్యారంటీల్లో కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎద్దేవా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ధరణి పోర్టల్ని మొదటి నుంచి విమర్శిస్తోన్న కాంగ్రెస్ సో ఆ ధరణి పోర్టల్ పేరు మార్చి భూమాత భూభారతిగా మార్చడం ఏంటని చెప్పి బహుశా మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపణలు చేయవచ్చేమో. మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇంకా 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే ఎలక్షన్ కోడ్ 2 రోజుల ముందు 48 అవర్స్ ముందు ప్రచారం ఆపేయాలి కాబట్టి అప్పుడు ఎక్కడి నేతలు అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి 11 రోజుల పాటు ఇక్కడ నాయకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మల్లికార్జున్ ఖర్గే మరి కాసేపట్లో చేరుకుంటారు, రాహుల్ గాంధీ కూడా చేరుకుంటారు, అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన కీలకమైన నాయకులు అమిత్ షా లాంటి వాళ్ళు కూడా రాబోతూ ఉన్నారు. ఎన్నికలకు ఇంకా వారం రోజులు 2 వారాల టైం ఉంది. వారం రోజుల ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన కీలకమైన నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన నాయకులు అవసరమైతే సోనియా గాంధీ కూడా ప్రియాంక గాంధీ కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణలో ప్రచారం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. అందరికంటే ముందు 16 హామీలతో కేసీఆర్ భరోసా అనే పేరుతో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అంతకు ముందే 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక అంటే మినీ మేనిఫెస్టో టైప్ ఒకటి రిలీజ్ చేసింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దాని మీద క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు, వాళ్ళు ఏం చేస్తామనేది చెప్పలేదు. కాబట్టి రేపు జరిగే ఒక కీలకమైన సభలో కేంద్ర హోంమంత్రి ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయి అనే దాని మీద కాస్త సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు ఇంకా అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో ఉండవచ్చు అని చెబుతూ ఉన్నారు. కానీ కర్ణాటకలో మీరు మేనిఫెస్టో ఇచ్చారు, కర్ణాటకలో మీరు హామీలు ఇచ్చారు, కానీ అవి అమలు అవనప్పుడు ఆ పక్కనే ఉన్న తెలంగాణలో ఎన్నికలు 2 వారాల్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏ మొహం పెట్టుకుని హామీలు ఇస్తారు, ఏ మొహం పెట్టుకుని మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఎద్దేవా చేస్తూ ఉన్న పరిస్థితి. సో మేనిఫెస్టోలను చూసి జనాలు ఓట్లేస్తారా అంటే అది ఎంతవరకు అనేది కూడా ఆలోచించాలి. మేనిఫెస్టోలు అన్నీ కూడా ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటాయి. చాలా అట్రాక్టివ్గా కొన్ని హామీలు ఉండవచ్చు, కానీ అవి ఆచరణ సాధ్యమా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతోంది. సో ఆ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనే దాని మీద మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించబోతూ ఉన్నారు. ఒకే రోజు 5 నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం చేస్తారు. నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, అలాగే రాజేంద్ర నగర్లలో రాహుల్ ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పెనపాకలో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు నర్సంపేటలో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గాన వరంగల్ ఈస్ట్కు రాహుల్ చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వేలాది సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని సమీకరించే ప్రయత్నం చేస్తోంది. శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా ఆ పాదయాత్రలో పాల్గొనడానికి సిద్ధమవుతూ ఉన్నారు. సాయంత్రం 6:30 రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుంటారు రాహుల్ గాంధీ. ఇక్కడ రాజేంద్ర నగర్లో సమావేశం అవుతారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఒకే రోజు చాలా బిజీ షెడ్యూల్. రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో కూడా పర్యటిస్తారు. ఆయన షెడ్యూల్ ఇప్పటివరకు మనం చూసాం. సో ఇవాళే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతోంది. కాబట్టి ఆ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలని రాహుల్ గాంధీ ఈ ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. మరి ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ఈ లోపల అంటే ఎలక్షన్స్ అయ్యే లోపు మరో 2 సార్లు ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలంతా ఇక్కడ ప్రచారం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పోటీలోకి వచ్చేసిందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్కి ప్రధాన పోటీ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది అని సర్వేలు కూడా చెబుతోన్న పరిస్థితుల్లో ఏమాత్రం బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా తెలంగాణలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. చాలా చోట్ల తన నియోజకవర్గమైన కొడంగల్ అండ్ కామారెడ్డి మాత్రమే కాదు, కామారెడ్డిలో ఆయన కేసీఆర్ని ఢీకొనబోతూ ఉన్నారు. ఆ 2 నియోజకవర్గాల్లోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఆయన స్టార్ క్యాంపైనర్గా ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి. సో రాహుల్ గాంధీ కూడా ఈ ప్రచారానికి యాడ్ అవ్వడం కాస్త అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. ఏ చిన్న అవకాశాన్ని వాళ్ళు వదులుకోవడం లేదు. కర్ణాటకలో గెలిచాం కాబట్టి అనూహ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలమైన పార్టీ. కర్ణాటకలో అలాంటి పార్టీనే ఎదుర్కొని గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అన్ని ప్రయత్నాల్ని చేస్తోంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అగ్రనేతలందరూ కూడా 1 by 1 ఇక్కడ నుంచి 12 రోజులు కూడా తెలంగాణలో పర్యటించేందుకు వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అడిగేది ఒకటే, మీరు కర్ణాటకలో ఇచ్చిన హామీలు, కర్ణాటకలో తప్పుడు హామీలు ఇచ్చి మీరు గెలిచారు, ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చడం లేదు. అక్కడ ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంట్ లేక. సో ఇలా యువత కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉద్యోగాలు లేక. మీరు అలవి కాని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేసి అక్కడ అధికారంలోకి వచ్చారు. దయచేసి ఇక్కడి తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మరు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చాలా హామీలు ఇచ్చింది, చాలా గ్యారంటీలు ఇచ్చింది, వాటిలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా చాలామంది, కొంతమంది కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సింపథైజర్స్ కర్ణాటక నుంచి వచ్చి మరి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము మోసపోయాం, మీరు మోసపోవద్దు, కర్ణాటకలో కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది, ఇక్కడ మీరు మోసపోవద్దు, కాంగ్రెస్ను నమ్మొద్దు, కొద్ది గొప్ప కేసీఆర్ పాలనే బాగుంది అంటూ వాళ్ళు ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా డ్రామా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి. కేసీఆర్ నెక్స్ట్ సీఎంగా ఉండాలా వద్దా అనే దాన్నే బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణలో ఓటర్లు ఓటు వేయదలుచుకున్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి మరి తెలంగాణను సాధించుకున్న వ్యక్తిగా పార్టీలకు అతీతంగా చాలామంది చెప్తూ ఉంటారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన ప్రయత్నం అందరికీ తెలుసు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో అదే క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు, మేము తెలంగాణ ఇచ్చాం కానీ తెలంగాణ తెచ్చామని చెప్పుకున్న కేసీఆర్ ఈ 9 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణను అభివృద్ధి చేయలేదు అంటూ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి.
కానీ ప్రజలు అంతవరకు విశ్వసిస్తారనేది చూడాలి. ఈ 9 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఏ రకంగా మౌలిక సదుపాయాల కల్పన జరిగింది, ఏ రకంగా పరిశ్రమలు వచ్చాయి, ఏ రకంగా ఫ్లైఓవర్స్ ఏర్పడ్డాయి, ఏ రకంగా రోడ్ల నిర్మాణం జరిగింది, ఏ విధంగా యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు. అప్పుడు తెలంగాణ వస్తే ఇక్కడ కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, అలాగే నక్సల్స్ రాజ్యం వెళ్తారు, పరిపాలించుకోవడం చేత కాదు అని చెప్పి అప్పుడు ఆరోపణలు చేసి విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు ముక్కున వేలేసుకునేలా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. కానీ అదంతా జరగలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రజలన్నీ బేరీజు వేసుకుంటారు, ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు. నాయకులు చాలామంది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ చెప్పవచ్చు, భారతీయ జనతా పార్టీ నుంచి మోదీయే వచ్చి ఇక్కడ రీసెంట్గా 2 సభల్లో పాల్గొన్నారు. 7వ తారీఖున జరిగిన బీసీల సభలో, తర్వాత 11వ తారీఖున జరిగిన మాదిగల విశ్వరూప సభలో. అలాగే నెక్స్ట్ వీక్ 25th, 26th, 27th ఈ 3 రోజుల్లోనూ కూడా తెలంగాణలో మోదీ పర్యటించబోతూ ఉన్నారు. అప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తారు భారతీయ జనతా పార్టీకే అవకాశం ఇవ్వండి అని చెప్పి. బీఆర్ఎస్ ఒకటే చెప్తోంది, ఖచ్చితంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల మాయ మాటల్ని నమ్మి ఆగం కావద్దు. తెలంగాణను సాధించుకున్నాం, అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసుకున్నాం, బంగారు తెలంగాణగా మార్చుకున్నాం, మరింత అభివృద్ధి చేసుకుందాం. దయచేసి బీజేపీ కాంగ్రెస్ల మాటలు నమ్మి మోసపోవద్దు అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎవరికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కాస్త అవకాశం ఉన్న రాష్ట్రంగా కనిపిస్తోంది తెలంగాణ. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి, గతంలో కంటే చాలా బలపడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోగల స్థాయిలో బలపడిందా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రశ్నకు ఆన్సర్ రాబోతోంది. మరొక 14 రోజుల్లో, అంటే నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. పెద్దగా గ్యాప్ లేదు, 3 రోజుల్లోనే ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అంటే డిసెంబర్ 3 సాయంత్రం 5-6 గంటల కల్లా తెలంగాణలో ఎవరు అధికారంలోకి రాబోతూ ఉన్నారు. బీజేపీకి మొదటిసారిగా ఇక్కడ అవకాశం ఇస్తారా? గతంలో 10-11 సార్లు పరిపాలించిన కాంగ్రెస్కి మళ్ళీ ఇక్కడ అవకాశం ఇస్తారా, లేదా బీఆర్ఎస్కి హ్యాట్రిక్ ఇస్తారా అనేది తేలిపోబోతోంది. ఈ లోపల ప్రచార హోరు తారాస్థాయికి చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వీధిన గల్లీన ప్రచారం జరుగుతోంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, అలాగే ప్రచార రథాలతో హోరెత్తిస్తోన్న పరిస్థితి. అగ్రనేతలంతా కూడా 1 by 1 రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు, ఖర్గే రాబోతూ ఉన్నారు, సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది ఆ పార్టీ. ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి అగ్రనేతలందరూ మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు రాబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇక్కడ ఉన్న లీడర్స్, ముఖ్యంగా కేసీఆర్ ఊపిరి సలపని స్కెడ్యూల్తో ప్రతిరోజు 3-4 నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. వెళ్ళిన ప్రతి సభలోనూ ఆయన చెప్పేది ఒకటే, ఖచ్చితంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ వీళ్ళిద్దరిని నమ్మొద్దు, ఆగం చేస్తారు అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్కి తెలంగాణ సాధించుకున్న వ్యక్తిగా మంచి పేరుంది. సో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకున్నామన్న క్లెయిమ్ చేసుకునే ఆ స్టేచర్ కూడా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారు? కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఈసారి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయంటూ పొలిటికల్ పండితులు సైతం చెబుతూ ఉన్నారు.
ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో ఆయన ఒక భేటీ నిర్వహించబోతూ ఉన్నారు. రేపు బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేయబోతూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం గద్వాల్ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుంది అనే దానిపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీ కూడా ఇక్కడ అధికారంలోకి వస్తాము అని చెప్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి నేను ఒక కామెంట్ చేశారు, ఈ 10 రోజుల్లో మా పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది అని చెప్పి, దానికి తోడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ రీసెంట్గా 7th జరిగిన సభలో మోదీ కూడా ప్రకటించారు. సో బీసీలంతా మా పార్టీ వెంటే ఉంటారు అంటూ ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమిత్ షా ఇవాళ రాత్రికి రాబోతూ ఉన్నారు. రేపు మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. గద్వాల్లో ఒక సభ ఉంటుంది. ఆ సభ తర్వాత నల్గొండ జిల్లాకు వెళతారు అమిత్ షా. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం వరంగల్ సభలో అమిత్ షా పాల్గొంటారు. వరంగల్ సభ తర్వాత సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితితో పాటు అన్ని అనుబంధ విభాగాలతో నిర్వహించే జాతీయ సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. బీజేపీ మేనిఫెస్టో రెడీ అవుతోంది. రేపు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతూ ఉన్నారు. అందరికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతోంది. లేటుగా బీజేపీ రేపు మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అనే హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ఇంకా 1-2 హామీలు ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో హామీ అంటే ఎలక్షన్ కమిషన్కి సమర్పించే మేనిఫెస్టో ఏంటి అనేది సో కాంగ్రెస్ పార్టీది ఇవాళ మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోపై రేపు ఒక క్లారిటీ రాబోతోంది. ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు అమిత్ షా. రేపు 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. గద్వాల, నల్గొండ, వరంగల్లో అమిత్ షా బహిరంగ సభలు ఉంటాయి. ఈ సభలతో పాటు ఇంకా చాలా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అమిత్ షా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నెల 25, 26, 27 ఈ 3 రోజుల్లో కూడా ఈ 3 తారీఖుల్లో ప్రధాని మోదీ కూడా తెలంగాణలో పర్యటించబోతూ ఉన్నారు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇంకా చాలా నితిన్ గడ్కరీ, ఇంకా చాలామంది కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపైనర్లుగా తెలంగాణలో ప్రచారం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళతో కలిపి 14 రోజులు. సో 2 రోజుల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. అంటే ఇంకా కరెక్ట్గా 11 రోజులే పూర్తిగా ఉంది. 11 రోజులే ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 11 రోజులు కూడా చాలా హెక్టిక్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు చేరువయ్యేందుకు, తెలంగాణ ప్రజల మనసు చూరగొనేందుకు, తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేందుకు, ఆకట్టుకునేందుకు, వారి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రతి పార్టీ కూడా శత విధాల ప్రయత్నిస్తోన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మాటలతో, హామీలతో వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. చివరి 2 రోజులు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. అప్పుడు మైక్స్ అన్నీ మోగబోతాయి. కానీ ప్రలోభాల పర్వానికి తెరదించుతారు, అది వేరే విషయం. కానీ 11 రోజుల్లో అన్ని పార్టీల నాయకులు కూడా ప్రచారంలో ముందుంటారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అందరికంటే అభ్యర్థులు ముందుగా ప్రకటించింది. మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసేసింది కేసీఆర్ భరోసా పేరుతో. ఆ కేసీఆర్ భరోసా అనే ఈ 15-16 హామీలతో అభ్యర్థులు అందరికంటే ముందుగా 2 నెలలు ముందుగానే ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజా నివేదన సభల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రజలకు నివేదించడం. ఈ 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు నివేదించే కార్యక్రమాలని బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థులు చేపట్టారు. ప్రజల్లోకి వెళుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. కాస్త అభ్యర్థుల లిస్ట్ని ఫైనల్ చేసుకోవడంలో కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ వెనకబడ్డాయని చెప్పాలి. కాస్త అంతర్గత కుమ్ములాటలు, కాస్త కొన్ని అసంతృప్తులు, వాళ్ళని బుజ్జగించడం, ఈ వ్యవహారాలన్నిటితోనే సరిపోయింది మిగిలిన బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీకి. సో వాళ్ళు కాస్త లేట్గా ప్రచారం స్టార్ట్ చేసినా లేటెస్ట్గా అగ్రనాయకులందరినీ దింపుతూ ఉన్నారు. సో రాబోయే 11 రోజులు చాలా కీలకం. మొత్తం అగ్రస్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, ఎందుకంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ 2 పార్టీలు జాతీయ పార్టీలు కాబట్టి వాస్తవానికి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఉదాహరణకు కర్ణాటక, అలాంటి రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో మూకుమ్మడి ప్రచారం చేయబోతూ ఉన్నారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాబోతోంది. రేపు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతూ ఉన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే అండ్ అమిత్ షా ఆల్రెడీ ఆన్ ది వే టు హైదరాబాద్. సో రాజకీయం చాలా రసవత్తరంగా ఉండబోతోంది. ఇవాళ 4 సభల్లో కేసీఆర్ పాల్గొబోతూ ఉన్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ అండ్ పరకాల. సో ఈ 4 సభల్లో కూడా కేసీఆర్, ఈ 4 సభల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే అక్కడ మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఆయనతో పోటీ పడుతూ ఉన్నారు. సో కరీంనగర్ సభలో బండి సంజయ్ని ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే బండి సంజయ్ పదే పదే కేసీఆర్ని మధ్యకాలంలో కార్నర్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకొకసారి వస్తే ఖచ్చితంగా శ్రీలంక అయిపోతుంది తెలంగాణ అంటూ రీసెంట్గా కామెంట్ చేసిన పరిస్థితి. మరి ఆ కామెంట్కి కౌంటర్ ఏ రకంగా కేసీఆర్ ఇస్తారు అనేది చూడాలి. ఇక చొప్పదండిని కూడా చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం, ఈటెల రాజేందర్ అంటే కేసీఆర్ సన్నిహితుడు ఒకానొక కాలంలో. సో అటువంటి సన్నిహితుడు కొన్ని భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, వివాదాలు, విభేదాల తర్వాత పార్టీని వీడిపోయారు. పార్టీని వీడిన తర్వాత అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో కూడా ఆయన గెలిచారు. అలాంటి చోట అక్కడ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. సో అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఈటెల రాజేందర్ పోటీ చేసే మరో స్థానం గజ్వేల్. ఆయన కేసీఆర్ మీదే పోటీ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఓడించాలనే స్ట్రాటజీతో బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ సభ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పరకాల నియోజకవర్గం, హనుకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో కూడా కేసీఆర్ పర్యటించబోతూ ఉన్నారు. మొత్తం అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, ఈ 3 పార్టీల ప్రచారాలతో మొత్తం తెలంగాణ అంతా మారుమోగిపోతోంది. సో ఇది స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.